హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీకాంత్ అఫీషియల్. ఇంట్రో కొంచెం డిఫరెంట్ ఉంది కదా, ప్రతిసారి తను రొటీన్గా చెప్తున్నాడని ఈసారి నేను చెప్తున్నా. ఇంట్రో ఏం లేదు, ఛానల్లో చాలా డేస్ అయింది వీడియోస్ ఏం పెట్టక. సో వీడియోస్ కోసం అని చెప్పి అట్లనే ఒక దర్శనం చేసుకుందామని శ్రీశైలంకి అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం. ప్రజెంట్ అయితే గచ్చిబౌలిలో ఉన్నాం, హైవే దగ్గర. శ్రీకాంత్, సో ఇంకా ఈ బ్లాగ్ అయితే మొత్తం ఎండ్ వరకు చూడండి. మేము అక్కడికి వెళ్ళి చేసే పనులు, పూజలు, దర్శనం అవన్నీ ఈ వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి, ఎంజాయ్ చేయండి. సో ఇంకా శ్రీశైలంకి అయితే స్టార్ట్ అయిపోదాం. నేను ఆయన హనీ ఇంకా కార్లో అయితే మా ఫ్రెండ్ ఉన్నాడు, వాడు కూడా కనిపిస్తాడు. లోపల ఫోన్ మాట్లాడుతున్నాడు, బిజీ ఉన్నాడు, కొంచెం బిజీ పర్సన్. సో ఇంకా కంచెలు అయితే శ్రీశైలంకి స్టార్ట్ అయిపోదాం. నేను కూడా ఒక దాదాపు 1.5 year అయిపోయింది అనుకున్నా శ్రీశైలంకి వెళ్ళి. సో ఇక మనం శ్రీశైలంకి వెళ్ళి అక్కడ ఏమన్నా కొత్త రీసెంట్గా శ్రీశైలం దగ్గర బోట్ రైడ్ కూడా ఓపెన్ చేశారంట. ఆ వంశన్న అయితే వెళ్ళి చూసింటారు ఆల్రెడీ మీ వీడియో. ఒకవేళ కుదిరితే ఆడికి ఇమీడియట్గా దొరికిందంటే ఆ రైడ్ కూడా చేద్దాం, మనం స్టార్ట్ అయిపోదాం ఇంక ఇక్కడ నుంచి. ఇంకొక పర్సన్ మా ఫ్రెండ్ అన్నా కదా, వీడే చూడనికి అమాయకుడు, బట్ చేసేవన్నీ దానికి మించి ఉంటాయి. వీడియోలో వస్తుంది ఎట్లుంటే చూడు నువ్వు అంత. అదో బేకరీ పంచాయతీలు ఉంటాయంట. కరెక్ట్ గచ్చిబౌలి దగ్గర ఉన్నాం. గచ్చిబౌలి నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం. ఎగ్జాక్ట్లీగా 4 hours 25 minutes చూపిస్తుంది. ఇక మనమైతే లంచ్ అయితే అయిపోయింది, ఇంకంతా రెడీ చేసుకున్నాం, ఫ్యూల్ కూడా ఫుల్ చేసుకున్నాం. కాకుండా ఇక్కడ డైరెక్ట్ శ్రీశైలంకి అయితే వెళ్తాం, లేదా మీడిలో కొంచెం చిన్నగా శ్రీశైలంకి అనుకుని అయితే స్టార్ట్ అవుతున్నాం. శ్రీశైలంకి పోయిన తర్వాత ఇంకా మళ్ళీ అక్కడ నుంచి కొంచెం డివోషనల్ కంటెంట్ కోసం అని ఇంకా మానంది, యాగంటి, బ్రహ్మంగారి మఠము, సో అట్లా తిరగదాం అనుకుంటాం ఒక 3-4 days. ఇంకా వెళ్ళిన తర్వాత గుడికాడ ఎవరు డ్రెస్సులు కూడా ఏం అవసరం లేదు, ఓన్లీ పంజా కట్టుకుంటే సరిపోతుంది. అందుకే డ్రెస్సులు ఎందుకు 2 పంజాలు కొనుక్కుందాం అయిపోయాను. ఇంకొక 100 kilometers ఉంది. సో ఇక్కడ ఆగైతే ఒక బ్రేక్ తీసుకున్నాం. వెనకాల కనిపిస్తుంది కదా వాటర్ ఫాల్స్, డ్యామ్, ఇంకా ఏదైనా అనుకోండి. ఇక్కడ వెదర్ కూడా చాలా చల్లగా ఉంది, మంచిగా ఉంది. సో ఒక 100 kilometers నాన్ స్టాప్ డ్రైవ్ చేసుకుని వచ్చాం. ఇంకా శ్రీశైలంకి అయితే ఇక్కడ నుంచి 100 kilometers ఉంది. అండ్ మిడిల్లో ఇంకా ఉమామహేశ్వరం టెంపుల్ ఉంటుంది, అక్కడ ఆగి దర్శనం చేసుకొని వెళ్దాం అనుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు వెళ్ళినా కూడా శ్రీశైలానికి వెళ్ళినా కూడా ఇప్పుడు నైట్ టైంలో దర్శనం చేసుకోవడం అయితే టైం లేదు మాకు. అందుకే ఇక్కడ టెంపుల్ ఆగి దర్శనం చేసుకొని నైట్కి శ్రీశైలానికి రీచ్ అయిపోయి రూమ్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ దర్శనం అయితే వేసుకుంటాం. ఇంకా సో అసలు ఎర్లీ మార్నింగ్ 5 o'clock స్టార్ట్ అవ్వాల్సింది, డిలే అయ్యి ఈవినింగ్ 5 అవుతుంది. కొంచెం వేరే వర్క్ ఉండే, సో దానికోసం లేట్ అయింది. సౌండ్ అయితే వినిపిస్తుందో లేదో తెలియదు, వెనకాల వాటర్ సౌండ్ మస్తు వస్తుంది. ఇక్కడ నుంచి విండ్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి ఉమామహేశ్వరం టెంపుల్కి వెళ్దాం. అక్కడ మళ్ళీ సన్సెట్ అయిపోయింది అనుకోండి, ఇంకేం కనిపించదు, వీడియో కూడా చూపించడానికి వెళ్దాం. ఇంకా ఎంట్రీ అవుతున్నాం కమాన్ నుంచి. గెసేయండి ప్లేస్. ఇంతకుముందు కమాన్ చూసారు కదా, కమాన్ అయితే అదే ఉమామహేశ్వరం టెంపుల్ లోపలికి వెళ్ళడానికి అయితే కమాను ఇక్కడ ఉంటుంది. ఇంకా రూట్ మొత్తం నాగిన డ్యాన్స్ చేస్తుంది, మొత్తం రింగ్ ఉంటుంది మొత్తం రూట్ అయితే. సో ఇక్కడికి వచ్చిన నేను ఇక్కడికి ఆల్రెడీ శ్రీశైలానికి అయితే దాదాపు ఒక 40 times అయితే వచ్చింటా నేను. ఎందుకంటే శ్రీశైలంతో ఒక మంచి అనుబంధం ఉంది. అనుబంధం ఏం లేదు ఫ్రెండ్స్, మా ఇంటి దేవుడు శ్రీశైలం స్వామి అండ్ నరసప్ప స్వామి. సో దానికోసం మళ్ళీ అయితే వచ్చేస్తాను నేను, మళ్ళీ అయితే వస్తాం అందరం. సో ఈసారి ఏంటంటే కొంచెం ఇద్దరం హనీ నేను రావాలనుకుని మేము ఇద్దరం అయితే వచ్చినాం. అయితే 4-wheel ఫారెస్ట్ వాళ్ళు తీసుకుంటారో తెలియదు, ఎవరు తీసుకుంటారో తెలియదు. ఇక్కడైతే వెహికల్కి అయితే అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తారు, అది ఎంత అనేది అయితే నాకు తెలియదు. ఇక ముందుకు వెళ్ళి కొంచెం సేపట్లో చూద్దాం. 60 ఛార్జ్ వచ్చేసి 60 రూపాయలు తీసుకున్నారు. అక్కడ కనిపిస్తుంది కదా దూరం, చూడండి, జూమ్ చేసి చూపిస్తా, అదే ఉమామహేశ్వరం టెంపుల్. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం, అక్కడ నుంచి వ్యూ ఉంటుంది. వర్షం పడ్డప్పుడు కానీ వెదర్ ఉంటుంది, మొత్తం గ్రీనరీ చూస్తే ఒక వేరే లెవెల్ ఉంటుంది. చెప్పన్నా చెప్పులేదో ప్రీతం బాబు, చెప్పు ప్రీతం, ఏమాయరా సైలెంట్గా అయితే. ఎన్నిసార్లు వచ్చినావు అన్న ఇక్కడికి? ఇక్కడికి ఉమామహేశ్వరం ఎన్నిసార్లు వచ్చినావు అని అడుగుతున్నా. నేనైతే ఇది ఫస్ట్ టైం రావడం. శ్రీశైలంకి వచ్చినా కానీ ఇక్కడికి ఫస్ట్. శ్రీశైలంకి ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఫస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాతనే వెళ్తారు. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి వెళ్ళాలి, అది రూలు.
అప్పటి నుంచి అందరూ అదే పాటిస్తారు. తెలియని వాళ్ళు మాత్రం వెళ్ళిపోతారు, బట్ ఖచ్చితంగా నాలాంటి వాళ్ళు తెలియని వాళ్ళు వెళ్ళిపోతారు, కానీ ఖచ్చితంగా తెలిసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మిస్ చేయకండి. డైరెక్ట్ ఇంకా ఏదైనా మిస్ అయిపోతే ఇంకా డైరెక్ట్ కైలాసానికి, ఇంకా డైరెక్ట్ శివుని దగ్గరికి వెళ్ళిపోతాం దర్శనానికి. ఇక ప్రీతం అదే కోరుకుంటున్నాడు. ప్రీతం నేమ్ చేంజ్ చేసినాం, నేమ్ వచ్చేసి సుప్రీత్, బట్ ఒక 10 days బ్యాక్ నుంచి ప్రీతం అని నామకరణం చేసింది. మా మామ చేసిండు. అవునా? మా అత్తమ్మ ప్రీతం అని మా అత్తమ్మ చేసింది నామకరణం. నేమ్ అయితే ఒరిజినల్ నేమ్ సుప్రీత్, ఇప్పుడు ప్రీతం. తర్వాత చెప్పండి, ఆధార్ కార్డులో చేంజ్ చేసుకుంటున్నా లేదా? ఆధార్ కార్డులో చేంజ్ చేసుకుందామని ఫిక్స్ అయిపోయినా, ఎందుకంటే ఆ సుప్రీత్ పేరు మీద అసలు ఏది మంచిగా జరగలేదు. మొన్న మా పిన్ని గారు పెట్టిన ప్రీతం పేరు మీద అయితే నేను కంప్లీట్లీ ఆధార్ మీద చేంజ్ చేసుకుందామని ఫిక్స్ అయిపోయినా. ఈ టర్న్స్ ఏందో కానీ భయం అవుతుంది ఫస్ట్. అయితే ఇప్పుడే రీచ్ అయిపోయాం. క్లోజ్ చేసేస్తారంట 7 o'clockకి. ఫాస్ట్గా వెళ్ళి దర్శనం చేసుకున్నాం. ఆల్మోస్ట్ ఇప్పుడు 5:36 అవుతుంది. దర్శనం చేసుకున్నాక ఇంకా కొన్ని ఉన్నాయంట వేస్, అది నేను తర్వాత చెప్తా. ఇక్కడ మొత్తం కార్ పార్కింగ్ ప్లేస్ ఫ్రీ, కాస్ట్ ఏమి ఉండదు. కార్ అయితే పార్కింగ్ చేసుకోవచ్చు. నేనైతే అక్కడ పార్కింగ్ మీకు అన్నీ తీసుకోవాలి. ఏదో ఆడ ముందు చూడన్న ఫస్ట్ 2 రూపీస్ తీసుకున్నారు. నా వాయిస్ వినిపించేది, మైక్ లేదు. ఈడుంది మైక్. కొంచెం దర్శనం చేసుకుని వచ్చే లోపల సన్సెట్ అయిపోతుంది, కనిపించేది. ఒకసారి ఇప్పుడే చూద్దాం, ఒకసారి ఎట్లా ఉంది చూపి. ఆడుకో, ముందుకో, ముందుకెళ్ళి చూపి, వ్యూ చూపి. మెల్లగా మెల్లగా ఆయనతో ఫోన్ తీసుకుని వెళ్ళగలది. కనిపిస్తుంది కదా వ్యూ, చూడండి ఎట్లా ఉంది, మంచిగా ఉంది. ఇదే మనం వర్షం పడ్డప్పుడు కానీ కొంచెం ఇంకా గ్రీనరీ ఉన్న టైంలో, అంటే ఎప్పుడు అంటే ఎగ్జాక్ట్లీ డిసెంబర్ మంత్లో అట్లా వస్తే మాత్రం ఒక వేరే లెవెల్ ఉంటుంది. అటు సైడ్ పైకి చూపి, ఆడ స్టెప్స్ అక్కడ కనిపిస్తుంది కదా వే ఉంటుంది మొత్తం. అది మన శివస్వాములు మాలేస్తారు కదా, అప్పుడు ఇదే రూట్ నుంచి శ్రీశైలానికి పాదయాత్ర చేస్తారు. ఇంకా టెంపుల్ లోపలికి వెళ్దాం. దర్శనం చేసుకున్న తర్వాత టెంపుల్ గురించి ఏదన్నా మ్యాటర్ ఉంటే షేర్ చేసుకుంటా. బాయ్. ఇక్కడ కనిపిస్తుంది కదా పైనుంచి అయితే చాలా వాటర్ వస్తున్నాయి. ప్రజెంట్ అయితే వాటర్ అయితే ఏమంతగానో వాటర్ అయితే వస్తలేవు. గౌరీధారన్ అంటే కనిపిస్తుంది కదా ఇక్కడ చూడండి. నార్మల్గా అయితే ఇక్కడ చాలా వాటర్ ఫాల్స్లో ఎట్లా వస్తాయి అట్లా వస్తాయి, వాటర్ పైనుంచే పడుతుంది. ఇప్పుడైతే ఏం వాటర్ లేవు. ఇక్కడ చూడండి, పాపనాశం నాకు దారి వే. హే ప్రభు, ఇటు రా బేటా. ఏం చేయాలి, మా దగ్గర ఏం లేవు. చూస్తున్నారా, ఎప్పుడెప్పుడు ఏమేమి తీసుకోదామని వెయిట్ చేస్తున్నట్టున్నాయి. ఏ హాయ్ చెప్పు, మా సబ్స్క్రైబర్స్కి హాయ్ చెప్పు. పైనుంచి వ్యూ చూడండి, పైనుంచి వ్యూ చూడండి ఎట్లా కనిపిస్తుంది. మొత్తం ఫాగ్ అయితే కనిపిస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ టైం ఈవినింగ్ అయిపోయింది కదా. వీడు చూడు, దుంకుదామా వద్దా అంటూ ఇన్నాడు. వీడు కాదు పాపం, హనుమాన్. రై ఏమో మరి, ఏమో ప్లానింగ్ డిస్కషన్ చేస్తున్నట్టున్నారు. ఇక్కడ నాగులు అని చెప్పేసి రాసింది. ఎవరైదా? నాగదేవత. ఇక్కడికి మనం మళ్ళీ వచ్చేటప్పుడు రిటర్న్ స్టోర్ మొక్కేద్దాం. హాయ్ చెప్పు మా సబ్స్క్రైబర్కి. మీరిద్దరు కలిసి హాయ్ ఫాలో చేసుకొని చెప్పండి ప్లీజ్. అరే రే చింటూ, ఇక్కడ చూడు ఒక్కసారి ప్లీజ్. అరే మీరు బిజీ ఉన్నారప్పా. ఏ చింటూ ఇలా చింటూ అందరు వస్తారు, కానీ అందరు బిజీ ఎవరు బిజీలో వాళ్ళే ఉన్నారు. ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చి ఫోన్ తీసుకెళ్తా అన్న భయంతో ఉన్నాం, ఎందుకంటే చేతిలో ఏమున్నా తీసుకెళ్ళిపోతున్నాయి. బ్లాక్ చింటూ ఏమా వస్తా ఎదురా తీసుకోదాం మా రాకేనందకి. ఇక్కడ చూస్తున్నావా, జిమ్నాస్టిక్, మ్యాజిక్, ఈజీ. హాయ్ చెప్పురా. హాయ్ చెప్పు. వీడుకున్నాక వీడియో కొత్త అంటే వీడు కూడా దాని సత్తా కలుస్తున్నాడు. ఏం చేయాలి? హాయ్ చెప్పురా. పైకి వెళ్ళి దర్శనం అయితే వేసుకోమని అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. పైన ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ ఉన్నారు, ఒక 20 members వరకు. సో అందులో అందరి మధ్యలో వెళ్ళి అయితే కంఫర్టబుల్ లేదని కూర్చున్నాం ఇక్కడ. ఇంకొక 5 minutes అయితే
దర్శనం కూడా అయిపోతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ మెయిన్ టెంపుల్ అక్కడ ఉంటుంది, ఇందాక చూసింటారు కదా, మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ మనం శ్రీశైలం స్టార్ట్ కావాలి. ఇప్పుడు నైట్ టైం అయిపోతుంది, అదే డే టైం ఉంటే మన పాతాళగంగ వ్యూ కానీ ఫారెస్ట్ వ్యూ కానీ కనిపిస్తుండే. బట్ ఇంకా మనం ఇప్పుడు మిస్ అవుతాం. ఒకవేళ కుదిరితే రేపు మళ్ళీ తీయడానికి ట్రై చేస్తా. ఇప్పుడు గుడికి రారా లోపల దర్శనం చేసుకుందామంటే పోయిరండి అన్న అంటుండు. పాపాత్ముడు వీడు కనిపిస్తలేడు కానీ ప్రీతం బాయ్ పాపాత్ముడు, అందుకే పాపనాశనంకి వస్తలేడు కదా. పాప నాశనం చేసుకుని ఎన్ని పాపాలు చేసినాడు. ఇట్లా పెడతారు కదా, అనుకున్నవి జరుగుతాయి. కోరికలు ఏమైనా ఉంటే ఇట్లా ఒకటి ఎన్ని కట్టి రాళ్ళపైన రాళ్ళు పెట్టేసి కడితే కోరికలు అనుకునేవి జరుగుతాయంట. అవి గుండ్రాళ్ళు ఉంటాయి అన్న, ఇటుకలు బండలు ఉంటాయి కాదు, ఏమో కోరుకునే అయితే జరుగుతాయంట. ట్రై చేసా చేసి చాలా ఎగ్జాక్ట్గా ఉంది ఫస్ట్. అక్కడ ఏం కొంచెం ఇదిగో పాపాలు చేసిండు, అందుకే నీళ్ళు చల్లుకుంటున్నాడు. అరే నెత్తిమి వేసుకోవాలరా, కడుకోరాదు, స్నానమే చూస్తుంది. అది వేరు. చెప్పండి అన్ని పాపాలన్నీ మంచి కుదరకుంటే అవి కడుకొని పెట్టినాం, కాలు కడుకొని ఇప్పుడు దర్శనం అయితే అయింది కదా. అది వచ్చేసి జస్ట్ మన పాపనాశనం దగ్గరికి వచ్చిన తర్వాత పైన ఉంటుంది. ఇక్కడ నుంచి మనం మెయిన్ టెంపుల్కి వెళ్ళాలి. సో అక్కడ స్నానాలు చేస్తారు కదా, చూసిరా మగ్గుతోని, అట్లా వేసుకుంటే పాపాలన్నీ పోతాయి అన్న ఒక నమ్మకం అయితే వాళ్ళది. సో ఎవరన్నా చేయాలనుకుంటే వచ్చి అయితే చేయొచ్చు. ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ మనం ఆ టెంపుల్కి వెళ్దాం. టైం కూడా ఆల్మోస్ట్ 6:30 అయిపోయింది, క్లోజ్ చేస్తారు, ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంది. ఇక్కడ స్టెప్స్ చూడండి, స్టెప్స్ దిగుకుంటూ అని బేట గుడి దగ్గరికి వస్తే ఎంత పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుంది అంటే, ఏ ఒక్కటి టెంపుల్ అని కాదు, ఏ టెంపుల్కి వచ్చినా మనం ఎక్కడికి వెళ్ళినా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ వ్యూ ముందుకు వస్తారు, ఇక్కడ వ్యూ చూపిస్తుందండి, బ్యాక్ సైడ్ వ్యూ చూడండి. వ్యూ ఎట్లా ఉంది, మొత్తం గ్రీనరీ, ఫారెస్ట్. సో నైట్ అవుతుంది కాబట్టి ఫేస్ అయితే సరిగా కనిపిస్తలేదు. వెనకాల చూడండి గ్రీనరీ ఉంటుంది మొత్తము. ఇక్కడ గ్రీనరీ ప్లేస్లో ఇక్కడికి వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ టైం స్పెండ్ చేస్తే మాత్రం అదిరిపోయేటట్టు ఉంటుంది. ఎందుకంటే కొంచెం మనిషికి ప్రశాంతంగా ఉండదు, టెన్షన్స్ అది ఇది అనేది బదులు ఒక 2 days 1 day ట్రిప్స్కి వెళ్ళి మంచిగా దేవుని దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని 2 days దేవుని దగ్గర స్పెండ్ చేసి వస్తే టైం మనకు కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. సో అందుకనే ఈ ట్రిప్ మొత్తం డెవోషనల్ కంటెంట్ అనుకుంటున్నా. సో ఇంకా దేవుడు మంచిగా చూసుకుంటే డెవోషనల్ కంటెంట్ మొత్తం ఆల్ ఇండియా ట్రిప్లో డెవోషనల్ కంటెంట్సే చేస్తా. ఒక 1 month 2 month వరకు ఇంకా చూద్దాం. టైం అవుతుంది కదా, వెళ్ళిపోయి తొందరగా మెయిన్ టెంపుల్ని దర్శనం చేసుకుందాం. ఇంకా అప్పుడు చెప్పాను కదా వచ్చేటప్పుడు దర్శనం చేసుకుంటామని. ఇక్కడ రా పైకి. మెయిన్ టెంపుల్ అయితే ఇదే. లోపలికైతే ఫోన్ అయితే అలో లేదు కాబట్టి బయట నుంచి అయితే రికార్డింగ్ చేసి బయట నుంచి అయితే షూట్ అయితే తీసి చూపిస్తున్నా. లోపలికైతే ఫోన్ నాట్ అలౌడ్. దర్శనంకి వెళ్ళి కార్ దగ్గరికి వస్తే ఒకసారి పైన చూడండి, ఎంత మంచిగా ఫ్యామిలీ సెటప్ వేసిండు, సిట్టికి వేసేసిండు. ఇక్కడ హనుమాన్ లే కొంచెం ఏమన్నాను, జై శ్రీరామ్ చెప్పుండు బేట. జై శ్రీరామ్. శ్రీరామ్ అనట్లేడు, ఏమనట్లేడు. ఇంకా దర్శనం అయితే అయిపోయింది. టైం కూడా 6:40 అయిపోతుంది. టెంపుల్ కూడా ఇంకా 20 minutes క్లోజ్ చేస్తారు. కానీ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయితే అవసరం చెప్పాలంటే. ఫస్ట్ టైం వచ్చిన బెస్ట్ ఎక్స్పీరియన్స్. మీరు కూడా తప్పకుండా రండి, ఇటు సైడ్ వస్తే మాత్రం చాలా బాగుంటుంది. నేచర్ ఉంటుంది, పైనుంచి కిందికి మొత్తం గ్రీనరీ ఫారెస్ట్ కదా, కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి ఇంకా మనం శ్రీశైలంకి వెళ్ళిపోదాం డైరెక్ట్. ఇంకా శ్రీశైలంకి వెళ్ళి టైం ఉంటే దర్శనం చేసుకుందాం, లేకపోతే మళ్ళీ నెక్స్ట్ డే
ఎర్లీ మార్నింగ్ లేచి దర్శనం చేసుకొని ఇంకా శ్రీశైలంలో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి అన్నిటిని విజిట్ చేసుకొని అక్కడ నుంచి ఇంకా వేరే ట్రిప్కి వెళ్ళాలి, ప్లాన్ చేయాలి. సో వీడియో ఎన్ని వరకు అయితే చూస్తే అది కూడా మీకు కూడా అర్థమైపోతుంది. ఇంకా డైరెక్ట్ మనం శ్రీశైలంకి వెళ్ళి శ్రీశైలంలో కలుద్దాం. ఇంకా ఉమామహేశ్వరం టెంపుల్ నుంచి బయటికి వచ్చి 7:30కి అయితే శ్రీశైలం రీచ్ అయినాం. 7:30 నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 10:30 అవుతుంది టైం ఇప్పుడు ప్రజెంట్. తిరిగి రూమ్స్ కోసం తిరిగి 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 అలసిపోయి లాస్ట్ ఇంకా ఫైనల్గా కార్లో పడుకుందామని ఫిక్స్ అయినాం. కొంచెం దూరం వచ్చినాక అయితే మనకి సీతారామరాజు అనే సత్రం ఒకటి కనిపించింది. వచ్చినాం, ఒకటి రూమ్, అది కూడా మా లక్ బాగుంది కాబట్టి అది ఒక్క రూమ్ దొరికింది. కాస్ట్ వచ్చేసి 700 అంటే బాగానే ఉంది. 12:30కి చెక్అవుట్ చేయాలి రేపు ఎర్లీ మార్నింగ్ కాదు, రేపు ఆఫ్టర్నూన్ 12:30కి చెక్అవుట్ ఉంది. 12:30కి చెక్అవుట్ కావాలి. అందుకే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్ళి పాతలంకి వెళ్ళి స్నానాలు చేసుకొని అన్ని కంప్లీట్ చేసుకొని దర్శనానికి అయితే వెళ్ళి దర్శనం కూడా చేసుకొని ఇంకా కొన్ని ఉన్నాయి ఇక్కడ చూసే ప్లేసెస్, మల్లమ్మ కన్నీరు కానీ అండ్ శివాజీ మహారాజ్ కానీ కొంచెం అక్కడిక్కడ కొంచెం రీసెంట్గా పార్క్ కూడా అయింది. సో ఆ పార్క్ కూడా చూద్దాం. ఇంకా మనమైతే ఇప్పుడైతే స్లీపింగ్ టైం అయింది, ఇంకా పడుకొని పొద్దున్న లేచి మళ్ళీ కలుద్దాం. ఇంకా బాయ్ బాయ్, గుడ్ నైట్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీకాంత్ అంశల్. గుడ్ మార్నింగ్ అందరికీ. సో నైట్ అయితే మేము స్టే చేసినాం కదా శ్రీశైలంలో ఒక రూమ్ అయితే. ఇప్పుడు రూమ్ అయితే చూపిస్తాం సార్, రూమ్ అయితే ఉందో రూమ్ చూడండి. సో నైట్ మేమైతే స్టే చేసిన రూమ్ ఇదే అండి. టోటల్గా త్రీ బెడ్స్ ఉన్నాయి. ఇంకా రెడీ అయిపోయినాం, పాతాళంకి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయినాం. ఇంక ఇక్కడ నుంచి వెళ్ళి డైరెక్ట్ పాతాళంకి వెళ్ళి ఫ్రెష్ కావాలి. ఒకసారి వాష్రూమ్ చూడండి, మళ్ళీ సింగిల్ రూమ్ అంత ఉంది వాష్రూమ్, ఇంకా పెద్దగా. రెడీ అయిపోయినాం, ఇక్కడ నుంచి డైరెక్ట్ పాతాళంకి వెళ్ళి అక్కడ ఫ్రెష్ అయిపోయి దర్శనానికి అయితే డైరెక్ట్ వెళ్ళాలి. ఇది మనకు మంత్ ఎండింగ్లో కార్తీక మాసం కాబట్టి చాలా అంటే చాలా రష్ ఉన్నది. కుదిరితే తొందరగా దర్శనం చేసుకొని మళ్ళీ బయటకు వచ్చి ఇంకా కొన్ని ప్లేసెస్ అనుకుంటున్నాం అన్ని కవర్ చేసి రిటర్న్ హైదరాబాద్కి రావాలి. రూమ్ బయటకు వచ్చిన తర్వాత వ్యూ అయితే ఇట్లుంటుంది చూడండి ఎట్లుందో. లెఫ్ట్ సైడ్లో ఫారెస్ట్ చాలా పెద్దగా ఉంది. ఇక్కడ కనిపిస్తుంది కదా మన సీతారామరాజు, ఇక్కడ కనిపిస్తుంది. టిఫిన్ అయితే మేము కూడా అక్కడ సైడ్ కనిపిస్తుంది, టిఫిన్ కూడా అన్నీ తీసుకున్నాం. ఇక్కడ టిఫిన్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ ప్రైజెస్ ఫుడ్ కానీ వాటర్ బాటిల్ ఆల్మోస్ట్ 60 రూపీస్ వాటర్ బాటిల్ కూడా. ఇప్పుడే రూమ్ చెక్అవుట్ చేసేసి పార్కింగ్ దగ్గరకు వచ్చి బ్యాగ్స్ అన్నీ పెట్టేసి ఇంకా చలో స్టార్ట్ పాతాళగంగకి. అయితే పార్క్ చేసి వెళ్తున్నాం పాతాళగంగ దగ్గరికి. ఇక్కడ చూడండి మొత్తం రైట్ సైడ్లో మొత్తం మనం ఏదైనా కొనుక్కోవాలనుకుంటే దేవుని ఫొటోస్ కానీ కిడ్స్ కోసం డాల్స్ అన్నీ ఉంటాయి. ఇంకా ఇక్కడ సుప్రీత్ కళ్యాణ కట్టున్నది, గుండు కట్టుకుంటా ఏం కదరా, బెటర్ లక్ నెక్స్ట్ టైమా. గుండు వేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ కళ్యాణ కట్ట దగ్గరికి వచ్చి గుండు వేసుకునే వాళ్ళ చేసుకోగలరని కోరుకుంటున్నా. సుప్రీత్, ప్రీతం నెక్స్ట్ టైమా అరే చేసుకోపోరా, చూద్దాం ఒకసారి ఎట్లుంటావో. బీదర్ వేడు శివుడు వేడురా, శ్రీశైలం మల్లికార్జున స్వామి దగ్గర ఉన్నావు. ఇక్కడ గగుల్స్ తీసుకున్నా. సో ఇక్కడ కొంచెం గ్లాసెస్ తీసుకున్నాము, కాస్ట్ వచ్చేసి 100 రూపీస్. మంచిగా ఉందా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాలే, మా హనీ అయితే బాగాలేదని చెప్తుంది. సెలెక్ట్ చేసింది కూడా హనే, మరి ఇప్పుడైతే బాగాలేదని చెప్తుంది. మీకు ఎవరికన్నా నాకు మంచిగా సూట్ అయిందంటే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. కదా పాతాళంగకి వెళ్ళడానికి అయితే ఈ స్టెప్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఇక్కడ కనిపిస్తున్న పైన కనిపిస్తున్న రోపే. అడల్ట్ అయితే 80, చైల్డ్స్ అయితే 60 రూపీస్ ఉంది. ఒకవేళ మీరు ఎవరన్నా నడవడానికి ఇష్టపడని వాళ్ళు స్టెప్స్ ఎక్కడం దిగడం వాళ్ళకు ప్రాబ్లం అనుకుంటే అవే కూడా తీసుకొని వెళ్ళిపోవచ్చు మనము. 60 రూపీస్ అండ్ 80 రూపీస్ అంట. చాలా టైమ్స్ వచ్చినా నేను నార్మల్గా స్టెప్స్ ద్వారానే అంటే మెట్లు ఎక్కి దిగినా. సో ఈసారి అయితే ట్రై చేద్దామని రోపే నుంచి అయితే వెళ్దామని అయితే వెళ్తున్నాం. ఫస్ట్ టైం ఎన్ని ఇయర్స్లో ఎన్నిసార్లు వచ్చినానో కానీ ఇప్పటివరకు అయితే ఎప్పుడు ట్రై చేయలే, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. కౌంటర్ సైడ్ మనం వెహికల్ తీసుకొచ్చినా కూడా కార్ పార్కింగ్ అయితే ఫ్రీగా ఉంది. మాకు తెలియక కార్ అయితే అక్కనే పార్క్ చేసి వచ్చినాం, బట్ ఇక్కడికి తీసుకొని వస్తే కార్ పార్కింగ్ కూడా లోపల ఉంది ఫ్రీగా. వెళ్దామని వస్తే అక్కడ లోపల పబ్లిక్ చూస్తే మతిపోతుంది. మొత్తం ఒక 1 hour 1.5 hours వెయిట్ చేయాలంట. సో అంత టైం లేదు కాబట్టి ఇంకా మళ్ళీ మనం అయితే మెట్ల గుండా పాదాలతో యాత్ర చేద్దాం. ఇంకా ఏమంటారా, పాదాలతో చేసే యాత్ర, పాదయాత్ర. ఇప్పుడు మెట్ల ద్వారా మనం కిందకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ పైకి వద్దాం. ఇంకా 1.5 hour ఎవరు వెయిట్ చేస్తారు అక్కడ, టైం వేస్ట్. అందుకే ఇంకా మళ్ళీ రిటర్న్ టు మెట్ల దగ్గరికి. సో నేనైతే ఫస్ట్ టైం మెట్లు దారి నుంచి రావడం కిందికి. ఎప్పుడు రోబోలో వెళ్తుండే,
ఇప్పుడు వెయిటింగ్ ఉందని చెప్పి మళ్ళీ మనకి టైం లేదు, దర్శనంకి లేట్ అవుతుందని ఫాస్ట్ మెట్ల నుంచి కిందకి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయి దర్శనంకి వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయినాం. కార్తీక మాసం లాస్ట్ డే అని చెప్పి దీపం గంగలో వదిలేద్దామని దీపం తీసుకుంటున్నాం. ఒకసారి పాతలంగా వ్యూ చూడండి, బోట్ రైడ్ జరుగుతుంది అక్కడ, కనిపిస్తుంది బోట్ రైడ్. మొత్తం ప్యాకేజ్ ఉంటుంది, 3 ఉంటాయంట అక్కడ పైన మెన్షన్ చేశారు. చూసిన నేనైతే ఒకవేళ ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు అక్కడ రోబే ఉంటుంది కదా, అక్కడ సైడ్ అడగొచ్చు. అమ్మా ఎన్ని ఇయర్స్ తర్వాత స్టెప్స్ దిగుతుంటే కాలు అయితే ఇట్లా షేక్ అయిపోతున్నాయి. పబ్లిక్ చూడండి అసలు ఎంత మంది ఉన్నారు అని చెప్పు. మెట్లు దిగినాక చేసుకొని బోట్ అయితే వచ్చేస్తుంది మన పాతలంగా ఒడ్డునకు. సో ఇక్కడ మనతో పాటు మన చింటుబాయ్ ఉన్నాడు, కానీ కొంచెం డిఫరెంట్గా ఉన్నాడు. ఫ్రెష్ కావాలి, ఫ్రెష్ అయిపోయి మళ్ళీ దర్శనానికి స్టార్ట్ కావాలి. తొందరగా ఫ్రెష్ అయితే అయిపోదాం ఇంక ఇక్కడ. మామూలుగా లేవు, వాటర్ అయితే చల్లగా ఉన్నాయి. అది కూడా ఇప్పుడు టైం వచ్చేసి ఎంత 11 అవుతున్నా కూడా లేడు ఇక్కడ. పర్లే, సుప్రీత్ అయితే ఇంక వెళ్ళాడు, ఇప్పుడు వెళ్తున్నాడు. ఇక మేము డ్రెస్ చేంజ్ చేసుకోవాలి, డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా డైరెక్ట్ మనం అల్లన్న స్వామి దగ్గరికి దర్శనానికి అయితే వెళ్ళిపోతాం ఇంకా. సో ఇంకా పాతలంగా నుంచి అయితే ఫ్రెష్ అయిపోయి అయితే టెంపుల్ దర్శనానికి అయితే వెళ్తున్నాం. సో అవుట్ఫిట్ అయితే ఎట్లా చూడండి, ఒక ఏంది కట్టుకున్నా పంచా ప్లస్ వైట్ కలర్ షర్ట్ వేసుకొని వెళ్తున్నాం. ఇంకా దర్శనం టైం మేము మార్నింగ్ 5 అనుకుంటే ఆఫ్టర్నూన్ 1 అయిపోయింది. ఇప్పుడు మనకు స్ట్రేట్ కనిపిస్తుంది కదా టెంపుల్ అయితే, అదే మనం ఇట్లా టెంపుల్ది మెయిన్ గోపురం అది స్ట్రేట్ కనిపిస్తుంది కదా. ఇటు సైడ్ నుంచి మనం లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఇక లాస్ట్ డే ఈరోజు కార్తీక మాసంకి కాబట్టి అందరు దీపాలు అయితే వెలిగిస్తున్నారు ఇక్కడ. ఏమైపోయింది? సో ఈరోజు కార్తీక మాసం కంప్లీటా? ఇంకా దర్శనానికి వెళ్దాం. దర్శనానికి మొబైల్ అయితే అలో ఉన్నది కాబట్టి మనం లాకర్లో పెట్టి అయితే వెళ్దాం. ఇంకా చూద్దాం, వెళ్ళిన తర్వాత పాసిబుల్ అయితే తీసుకోదాం. సో మీకు గుడ్ న్యూస్ కాకపోవచ్చు, మాకైతే అది గుడ్ న్యూస్. దర్శనం కంప్లీట్ అయిపోయినాక ఒక గుడ్ న్యూస్ తోటి బయటకు వచ్చి అదైతే మీతో షేర్ చేసుకోబోతున్నా. వెయిట్ అండ్ సీ. కొబ్బరికాయలు అయితే తీసుకురావడానికి అయితే సుప్రీత్ వెళ్ళిండు. సో మొబైల్ అయితే నాట్ అలౌడ్ అంట, 200% నాట్ అలౌడ్. కనిపిస్తుంది కదా, చాలా చేంజ్ అయిపోయింది శ్రీశైలం అయితే. శ్రీశైలం అయితే ఇయర్లీ చేంజ్ అవుతుంది మొత్తానికి. ఇంకా డెవలప్మెంట్. ఇక మనమైతే ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి అయితే దర్శనానికి అయితే వెళ్ళాలి. ఫ్రీ దర్శనం లైన్. ఇక్కడ నా లాకర్ ఉంది మనిషి, మొబైల్ అయితే లాకర్లో పెట్టి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. ఫైనల్గా దర్శనం చేసుకొని ఇప్పుడే బయటికి వచ్చినాం. ఆఫ్టర్ 2 hours అయితే టైం పట్టింది దర్శనంకి. చాలా మంది రష్ ఉన్నారు. అండ్ కార్తీక మాసం లాస్ట్ డే కాబట్టి ఇంకా చాలా అంటే చాలా. ఇప్పుడు బయటికి అయితే వచ్చి దర్శనం చేసుకొని బయట వచ్చి ఇక్కడ దీపాల దగ్గర ఉన్నాం. శ్రీకాంత్ ఏమో గట్టిగా మొక్కుతున్నాడు, చూద్దాం. ఏం మొక్కుతున్నావు అంతగానో? ఏం మొక్కుతున్నావు గట్టిగా అంతగానో? మంచిగా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ కావాలి, మొత్తం అంతా హ్యాపీ ఉండాలని అన్నాను. దర్శనం అయిపోయింది, ఇంకా రిటర్న్ టు హైదరాబాద్ అనుకున్నాం. కానీ ఇక్కడ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. శివాజీ మహారాజ్ టెంపుల్ ఉంది అండ్ మల్లమ్మ కన్నీర్ అనే ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి విజిట్ చేసుకొని దాని తర్వాత నెక్స్ట్ హైదరాబాద్కి వెళ్దాం అనుకుంటున్నాం. ఇంకా ఫస్ట్ టైం ఇప్పుడు వెళ్తున్నా అక్కడికి కూడా. ఇక ఇది ఆల్రెడీ చాలా మంది తినే ఉంటుంది. ఇది భూచక్ర గడ్డ, ఇది కూడా నేను ఫస్ట్ హెల్త్కి మంచిదే. సారీ అని అయితే తినలేదు, నేను తిన్నా చాలాసార్లు. నువ్వు తిన్నావారా? గుడ్ న్యూస్ అని చెప్పినా కదా, ఏం లేదు. మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిపోయింది. బట్ డేట్ ఎగ్జాక్ట్లీ ఒక డేట్ అనుకోలేదు. అది మాత్రం ఎర్లీగానే ఉంటుంది, డిలే అయితే ఏముండదు. దానికోసం కూడా చాలా స్ట్రగుల్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, నా పర్సనల్ ప్రాబ్లమ్స్, మా స్ట్రగుల్స్ పడి ఫైనల్గా ఇంట్లో ఒప్పుకొని ఫిక్స్ అయిపోయింది. ఇంకా పెళ్ళి కూడా సమ్మర్ ఆ టైంలోనే అయిపోతుంది. ఎంగేజ్మెంట్ అయితే ధూమ్ధామ్ ఎంజాయ్ చేద్దాం. పెళ్ళి ఇంకా గ్రాండ్గా అవుతుంది. సో ఇంకా ఇదైతే మా ఇద్దరికి అయితే గుడ్ న్యూస్. ఇక మీరు ఎవరైనా విషయం చేయాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి విజిట్ చేయండి మమ్మల్ని. సో ఇక ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి మనం మల్లమ్మ కన్నీర్ అనే ప్లేస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోదాం. ఇంకా
సో ఇదైతే మల్లమ్మ కన్నీరు ప్లేస్ లొకేషన్కి అయితే వచ్చినాం. చూడండి, కార్ అయితే పార్కింగ్ చేసుకోవచ్చు. మనకు టెంపుల్ ముందర ఉంటుంది, ఫ్రీ ఉంటుంది ప్లేస్ ఇక్కడ. సో ఇదైతే ఎంట్రీ అనమాట మల్లమ్మ కన్నేరుకి మెయిన్ ఎంట్రన్స్. ఇది ఇక్కడ నుంచి అయితే వెళ్ళాలి. సో వెళ్దాం లోపలికి. ఇక్కడ మొత్తం కొన్ని శిల్పాలు అయితే ఉన్నాయి. శిల్పాలు అంటే మొత్తం రియల్గా ఉన్నట్టున్నాయి. లోపలికైతే మొబైల్ ఎంట్రీ లేదు. మళ్ళీ ఇక్కడ కనిపిస్తుంది కదా, కెమెరా నాట్ అలౌడ్, మొబైల్ అయినా నాట్ అలౌడే. ఇంకా మొత్తం అంతే, లాస్ట్ ఇక ఇక్కడనే. ఇక లోపలికైతే ఎంట్రీ లేదు ఇంకా. సో దర్శనం చేసుకుని బయటికి అయితే వచ్చినాం. అవసరం ఎక్స్పీరియన్స్ చెప్తాను నేనైతే. తను తపస్సు చేయడం వల్ల శివుడు తన దగ్గర పెట్టుకొని ఇంత మంచి బ్యూటిఫుల్ స్టోరీ అయితే నాకు తెలియదు. నాకు మొత్తం తెలియదు స్టోరీ అయితే, బట్ టెంపుల్ అయితే అవసరం ఉంది. ఫస్ట్ టైం చాలా బాగుంది. దర్శనం కూడా ఫ్రీగా అయిపోయింది. లోపలైతే ఇవ్వలేరు అసలు, జస్ట్ ఒక 3 మెంబర్స్ మాత్రమే ఉన్నాం. తను తపస్సు చేసేటప్పుడు ఏడ్చిందంట. శివుని కోసం తపస్సు చేసినప్పుడు వాటర్ ఏడుస్తుంది. అప్పుడు ఏడ్చినప్పుడు ఇక్కడ వాటర్ వస్తుంది. ఆ వాటర్ రావడం వల్ల ఇక్కడ ఉన్న ప్లేస్కి మల్లమ్మ కన్నీరు అనే నేమ్ అయితే వచ్చింది. సో అక్కడ సైడ్లో టెంపుల్ ఉంటుంది. టెంపుల్కి సైడ్లో ఆమె కూర్చొని ఏడ్చినప్పుడు ఉంటే ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్ దగ్గర వాటర్ అయితే ఇప్పటికి రన్ అవుతూ ఉంటాయి. బట్ అవి అప్పటి నుంచి ఉన్న వాటర్ కాదు, రీసెంట్ నార్మల్ వాటర్ అది. బట్ నేమ్ అయితే ఆమె ఏడవడం వల్ల అయితే కన్నీరు, మల్లమ్మ కన్నీరు అని చెప్పేసి అయితే నేమ్ ఉంటుంది. ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ కొంచెం అక్కడ సైడ్లో ప్లేస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి. ఒక గుహ ఉంటుంది, గుహ లోపలికి వెళ్ళి మనం వెళ్ళాలి. సో అది కూడా చూద్దాం రండి. మల్లమ్మ కన్నీరు టెంపుల్ ఉంది కదా, టెంపుల్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ మనకు విశ్వామిత్ర స్వామి మఠం అనేది ఉంది. సో కనిపిస్తుంది కదా, ఇదే కొంచెం మొత్తం ఓల్డ్ కన్స్ట్రక్షన్ ఇది కూడా. సో ఇక్కడ నుంచి వెళ్ళి పక్కన సైడ్లో ఉంది కదా, అటు సైడ్ వెళ్ళాలి. మనకు అక్కడ పాదాలు ఉంటాయి, ఒక గుహ టైప్ ఉంటుంది. వెళ్ళి అక్కడ వెళ్ళి చూపిస్తారండి మీకు. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవైతే భీముని పాదాలు అని చెప్పేసి అయితే అందరు అంటారు. సో ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి ఒకసారి. ఇక్కడ సైడ్లో మొత్తం కనిపిస్తున్నాయి కదా, ఒకటి రాళ్ళపైన పెట్టేసి మనసులోనే కోరుకొని పెడితే కోరికలన్నీ జరుగుతాయని చెప్పేసి చాలామంది నమ్ముతారు. ఎందుకంటే చూడండి, మొత్తం దాదాపు ఇక్కడ ఒక చెప్పని కూడా అన్నీ ఉన్నాయి. ఇక్కడ స్టోన్స్ పైన చాలా పెట్టారు. సో ఇంకెవరైనా వచ్చి పెట్టేవాళ్ళు ఉంటే పెట్టుకోండి. ఎందుకంటే మొత్తం ప్లేస్ చూడండి, మొత్తం అట్లనే రాళ్ళు పెట్టేసి మనసులో కోరుకున్నారు వాళ్ళు. సో ఇంకా మీరైనా ఎవరైనా వచ్చి కోరుకోవాలనుకుంటే గట్టిగా కోరుకోండి. భీముని పాదాలు చూసి కదా, నెక్స్ట్ ఇక్కడ నుంచి ముందు ఒక గుహ ఉంటుంది, ఆ గుహ లోపలికి వెళ్దాం. ఇంకా కనిపిస్తుంది కదా, ఇదే గుహ మీన్స్ లోపలికి వెళ్ళి అటు సైడ్ వెళ్ళాలి. ఎక్కువ ఇక అందరు వెళ్తారు కాబట్టి చెప్తున్నా. నాగులమ్మ, నాగదేవత ఉంటుంది లోపల. వెళ్ళు. ఫస్ట్ అయితే మా అన్నయ్య అయితే వెళ్తుంది. ఇటు చూడని రూట్ ఏమున్నాడు, జాగ్రత్త, మెల్లిగా. కనిపిస్తుంది కదా, నాగదేవత ఉంది. ఇక్కడ వే ఉంది కదా, అదే రూటు. లోపల నుంచి వెళ్ళాలి మనం మెల్లిగా. జాగ్రత్త వెళ్ళు, పట్టుకోరా మెల్లిగా. ఇక్కడ చూడండి లోపల ఎట్లుందో, ఈ వేలు నుంచి వెళ్ళాలి. సో చూడండి ఎట్లుందో. అరే తీరా వీడియో. అసలు లోపలికి వెళ్ళి వస్తుంటే భయమైంది. దేవుడు మమ్మీ, లోపల పాము పూస్తుంది. లిటరల్లీ భయం అవుతుంది అబ్బా. నువ్వు చూపేలేదు వీడియో, కనిపించిందా కనిపించలేదు అమ్మో. లైట్ వేసి ఇమ్మడే నాకు అనిపించింది, భయమైంది. ఎందుకంటే లోపలనే టెంపుల్ నాగదేవతది, అది కాక నాగపాము పూస కనిపించింది. అదృష్టం ఇంకా అది కనిపిస్తే. బట్ భయం అయితే అయింది. కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మనకు శివాజీ మహారాజు ఉంటాడు. సో ఇంకా అక్కడికి వెళ్దాం. ఇంకా చెప్పు, ఎట్లా అనిపించింది మల్లమ్మ కన్నీరు టెంపుల్, ఎట్లా అయింది? అంత బాగానే ఉంది, కానీ ఆ పాముది అది ఎప్పుడైతే కనిపించిందో అది ఇక్కడ చాలా భయమైంది. ఆ గుహ ఉన్నదే చిన్నగా, అంటే దాంట్లో నుంచి ఇరుక్కుంటూ పోయి సడన్గా అది కనిపించేసరికి చూసేలా ఉంటుంది. ఏడొచ్చి నిజంగా బయటకు వస్తుందేమో అని అనిపించింది. బట్ ఎక్స్పీరియన్స్ బాగుంది. అది పోయి నాకే కనిపించింది. ఫస్ట్ ఏం చేయలే, మరి అన్నీ నేను వెళ్దామా లేదు ఆలోచించిన. బట్ ఇంకేమన్నా కానీ ఇక దేవుని దగ్గరనే కదా అని వెళ్ళేసి వచ్చిన బయటికి. ఇక తర్వాత ఫస్ట్ అని వెళ్ళింది, సెకండ్ వాడు, థర్డ్ నేను వెళ్ళిన. బాగుంది. ఇక్కడికి ఖచ్చితంగా ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే మల్లమ్మ కన్నీరుకి రండి. బ్యాక్ సైడ్ ఉంటుంది వెనకాల భీముని పాదాలు. ఎగ్జాక్ట్లీ భీముని పాదాలు తెలియదు, ఖచ్చితంగా నేమైతే మెన్షన్ చేస్తాను మీకు.
సో ఇంకా దాని వెనకాల గుహ ఉంటుంది. ఇప్పుడు గుహ నుంచి నియర్లో మనకు 1 కిలోమీటర్ దూరంలో మళ్ళీ మనకు శివాజీ మహారాజ్ ఉంటాడు. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి శివాజీ మహారాజ్ని చూద్దాం. సో శివాజీ మహారాజ్ టెంపుల్ దగ్గరికి వెళ్తుంటే మిడిలో ఒక టెంపుల్ వచ్చింది. ఇక్కడ టెంపుల్ దగ్గర ఆపినాం. కనిపిస్తుంది కదా నాగదేవత గుడి, ఎంత పెద్దగా ఉంది చూడండి. ఇక్కడ మన నాగదేవత ఉంది, లోపల వచ్చేసి శివుడు ఉన్నది. ఇంకా ఏ టెంపుల్లో కలవలేదు కానీ ఈ టెంపుల్లో మాత్రం ఫోన్ అయితే అలా ఉంది. అది ఒక్కటే హ్యాపీ ఉంది. చూడండి శివుడు. సో నాగదేవత దగ్గర నుంచి దర్శనం చేసుకున్నాక డైరెక్ట్ శివాజీ మహారాజ్ దగ్గరికి వచ్చేసాం. బయట నుంచి ఒక లుక్ వేసుకోండి. ఇన్ కేస్ వీడియోస్ ఫొటోస్ ఎలా ఉంటే లోపల ఎట్లా ఉందో కూడా చూపిస్తాం. అండ్ ఇంకొకటి నాకు చాలా ప్రౌడ్, ఒక హిందూగా ఒక ప్రౌడ్ మూమెంట్ ఏంటంటే అక్కడ హిందూ బంధువులకి స్వాగతం సుస్వాగతం అని క్లియర్ కట్గా రాసినారు. అదైతే ప్రౌడ్ మూమెంట్. ఒక హిందూలాగా సనాతన ధర్మ గూస్ బంప్స్ వస్తున్నాయి లిటరలీ నాకు లోపలికి వెళ్తుంటే అయితే. కమాన్ సార్ చూడండి, మొత్తం మన శివాజీ మహారాజ్కి సంబంధించిన మొత్తం మ్యాటర్ కానీ మొత్తం ఆ స్టాచ్యూస్ని కూడా చూడండి ఎట్లా పెట్టారో. స్టాచ్యూస్ టైప్ ఉంది కానీ కొంచెం అది అంతా వేరే ఉంది. మొత్తం రౌండ్గా మొత్తం శివాజీ మహారాజ్ గురించే ఉంది స్టోరీ. మొత్తం ఇక్కడ ఉన్న ఈ కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ఈ పోస్టర్స్ ఉన్నాయి కదా, అది ఏమంటారో తెలియదు కానీ ఆ ఆర్కిటెక్చర్ మొత్తం చూస్తే ఆ వాల్ లోపల నుంచి వెళ్ళి బయటికి వస్తున్నట్టుంది మొత్తం. ఇది ఇక్కడ చూడండి కనిపిస్తుంది కదా, మొత్తం మన భారత సాంస్కృతిక వైభవం అంటాం. ఎవరెవరు ఎప్పుడు ఏమేమి పరిపాలించింది మొత్తం దీంట్లో A to Z ఎవరు నేమ్తో సహా మొత్తం మెన్షన్ చేసింది ఉంది. ఒకసారి ఇక్కడ చూడండి మన శివాజీ మహారాజ్ ఎట్లా కూర్చున్నాడో. ఏ ఉంటారు కదా మంత్రులు భటులు వాళ్ళు వీళ్ళు, మొత్తం ఒక వేరే లెవెల్ ఉన్నది. శివాజీ మహారాజు స్టాచ్యూ మొత్తం ఇక ఎట్లుందంటే కొంచెం చెప్పడానికి వస్తలేదు కానీ అట్లా ఉంటుంది. అంటే మొత్తం ఆర్కిటెక్చర్ రియల్గా ఉన్నట్టే ఉంది. బట్ ఏదో మీటింగ్లో ఉన్నాడు మహారాజు అయితే. అందరు కూర్చొని అయితే 10 పీపుల్స్ అయితే ఉన్నారు ముందల నడుస్తుంది. వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయడం. ఇంకా మనమైతే చూసినాం ఇక్కడ నుంచి అయితే మళ్ళీ ఇంకా మనం స్టార్ట్ అయ్యి మళ్ళీ సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళాలి ఇంకా. కానీ ఏమైనా శివాజీ మహారాజ్కి జై అనాల్సిందే. గట్టి అందం బయటికి వెళ్ళి అది నిశ్శబ్దం అని చెప్పేసి అన్నందుకు స్లోగా చెప్తున్నా. కమెంట్స్లో మొత్తం నిండిపోలే శివాజీ మహారాజ్ అని చెప్పేసి. నిశ్శబ్దం ఉండాలి కాబట్టి నిశ్శబ్దంగా ఉన్నాం ఇక్కడ. బయటికి వెళ్ళిన తర్వాత అర్థం ఇంకా. సో ఇందాక లోపల ఉన్నాం కాబట్టి అయితే మాట్లాడలేదు, ఎందుకంటే నిశ్శబ్దంగా ఉండాలని చెప్పేసి సైలెంట్ అని చెప్పేసి బోర్డ్స్ పెట్టారు కాబట్టి ఎక్కువేం మాట్లాడలేదు. కానీ మొత్తం చూసి లోపల ఎట్లుందో మొత్తం శివాజీ అదిరిపోయేటట్టు కదా. లిటరల్ చెప్తున్నా, మస్తులు అనిపిస్తుంది. ఎన్నిసార్లు వచ్చినా కూడా మళ్ళీ రావాలనిపిస్తుంది. ఎందుకంటే శివాజీకి అంత ఫేమ్ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా. మన ఇండియా మొత్తంలో శివాజీ అండ్ హనుమాన్ అంటే ఎట్లా ఫేమ్ ఉంటుందో అట్లా శివాజీ కూడా ఒక మన శివాజీ మహారాజ్ నుంచి అయితే సైడ్లో ఇంకా కొంచెం ఉంటుంది. శివాజీ మహారాజే ఉంటాడు అక్కడ కూడా. సైడ్లోకి వెళ్ళి అది కూడా చూస్తూ వర్షం పడుతుంది. ఏం చేయాలి ఇంకా, వర్షం స్టార్ట్ అయింది లైట్గా. అందుకే తొందరగా అక్కడున్న టెంపుల్లో కూడా శివాజీ మహారాజ్ దాని లోపల కూడా చూసేసుకొని రిటర్న్ మనం వెళ్ళిపోవాలి. వర్షం స్టార్ట్ అయింది అనుకో ఇంకా ఘోరంగా ఉంటుంది ఇక్కడ. శివాజీ మహారాజ్కి జై. ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై. ఒత్తి చెప్పాలరా, స్లోగా కాదు. అయ్యా ఇది ఎక్కడెక్కడో తరలి పడుతుంది, ఎక్కడెక్కడో నిశ్శబ్దం పాటించాలి. ఇక్కడ మన శివాజీ మహారాజ్ అయితే తపస్సు చేస్తున్నాడు. యోగా అండ్ తపస్సు ఏదైనా వెనకాల అమ్మవారు కనిపిస్తుంది కదా, ఎట్లుందని కనిపిస్తుంది కదా. శివాజీ మహారాజ్ అయితే అమ్మవారి ముందల తపస్సు అయితే చేస్తున్నాడు. సో ఇక్కడ ఉన్న ఈ స్టాచ్యూ కానీ మొత్తం ఎట్లా అంటే ఒరిజినల్ రియలిస్టిక్గా మంచిగా ఉన్నాడు. సో మా అనేది చాలా ఎక్సైట్మెంట్గా ఉంది, ఎందుకంటే ఫస్ట్ టైం అంట. శివాజీ మహారాజ్ అంటే వేరే లెవెల్ కదా ఫ్యాన్ బేస్ అట్లా. శివాజీ మహారాజ్కి సో వర్షం స్టార్ట్ అయింది కదా, ఇక శివాజీ మహారాజ్ నుంచి అయితే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు విజిట్ చేసుకుందాం. ఇంకా
ఎందుకంటే మనం ఇప్పుడు వెళ్ళే దారిలో సాక్షి గణపతి ఉంటుంది, ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. మీరు శ్రీశైలం వచ్చినా కూడా సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళకపోతే అసలు యూజ్ ఉండదు. ఎందుకంటే సాక్షి గణపతి చెప్తాదంట, మన వినాయకుడు చెప్తాడంట వీళ్ళు వచ్చిర్రు అని చెప్పి వచ్చినారా లేదా అని చెప్తాడంట. ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి, అది మాత్రం మర్చిపోకండి. ఇంకా ఇక్కడ నుంచి డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఇంకా కమెంట్స్లో జై భవానీ జై శివాజీ చేసుకోండి గట్టిగా. శివాజీ మహారాజ్ దగ్గర నుంచి దర్శనం చేసుకొని ఇప్పుడు ప్రజెంట్ సాక్షి గణపతి దగ్గరికి అయితే వచ్చేసాం. చాలా క్రౌడ్ ఉంది ఇక్కడ కూడా. లిటరల్లీ అసలు కారు పార్క్ చేసుకోవడం స్పేస్ కూడా లేకపోతే ఒకసారి క్రౌడ్ ఎట్లుందో చూపిస్తా చూడండి. అనిపిస్తుంది కదా మన సాక్షి గణపతి దగ్గర ఎంత క్రౌడ్ అవుతుంది. పార్కింగ్ కూడా చూడండి, వెహికల్స్ అన్ని ఒక 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ వరకు అక్కడ పార్క్ చేసి నడుచుకుంటూ వచ్చి మరీ దర్శనానికి అయితే వెళ్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా సాక్షి గణపతిని విజిట్ చేసుకోవాలి కాబట్టి. ఆ వర్షం ఆగిపోయింది, ఇందాకైతే వర్షం పడుతుంది కానీ ఇప్పుడైతే వర్షం అయితే ఆగిపోయింది. ఇంకా దర్శనానికి లోపలికి వెళ్దాం. మొబైల్ అయితే అలా ఉండదు ఇక్కడ, సో ఉంటే మాత్రం ఖచ్చితంగా చూపిస్తా. టెంపుల్ లోపల ఫోన్ అయితే అలా ఉంది, అందరైతే ఫొటోస్ తీస్తున్నారు. కనిపిస్తున్నది అక్కడ దూరంలో, అక్కడ ఉన్నాడు మన వినాయకుడు. చూద్దాం ఒకవేళ అక్కడ వరకు అలా ఉందో లేదో. స్టార్ట్ అయ్యి లోపలికి వచ్చినాం కదా, అది కొంచెం దూరం వరకే ఫోన్ అల్లాడు. ఆడికి వెళ్తే అక్కడ ఫొటోస్ తీయరాదు, వీడియోస్ తీయరాదు అని చెప్పింది. ఏం చేస్తాం ఇక ఇక్కడికి వీడియో అయితే ఎండ్ చేద్దాం, మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుద్దాం. ఇంకా సో ఫైనల్గా ఓవరాల్ శ్రీశైలంలో ఉన్న కొన్ని ఓవరాల్ ప్లేసెస్ని అయితే కవర్ చేసినాం. లాస్ట్ అయితే సాక్షి గణపతిని దర్శనం చేసుకొని ఇక్కడితో సాక్షి గణపతితో శ్రీశైలం ట్రిప్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినాం. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోస్ కూడా డివోషనల్ కంటెంట్లోనే ఉంటుంది, ట్రావెలింగ్ మాత్రం కార్లోనే ఉంటుంది. అది జిమ్నీలో వెళ్తే బాగుంటుందా లేదా 5 డోర్ తార్లో వెళ్తే బాగుంటుందా మీరు కమెంట్ సెక్షన్లో పక్కా కమెంట్ చేయండి. డివోషనల్ కంటెంట్, అది కంటెంట్ మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. అలాంటి కంటెంట్ తోటి నేను శ్రీకాంత్ అయితే మీ ముందుకు రాబోతున్నాం వీడియోస్ తోటి. అండ్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. స్టే ట్యూన్.